నీ జీవితంలో ప్రభు నీకు ఎలా కనపడుతున్నాడో, ఎలా నువ్వు విశ్వసిస్తున్నావో దానిని బట్టి నువ్వు పలికిన ఎడల ప్రభు నీ ఎడల గొప్ప కార్యము చేస్తాడు అంటున్నాడు. ప్రభువా, నువ్వు నా ఇంటకొచ్చుటకు నేను అధికారిని కాను. ఇప్పుడు బహుశా ఒక మాట విందాం, ఒక మాట అడుగుదాం. సైన్యాధిపతి 100 మంది మీద అధికారి. ఇప్పుడు 100 మంది మీద అధికారిగా ఉన్నవా నీళ్ళు బాగోదండి? బాగోదా? ఏమండి బాగోదా? అతడు రోమా సైన్యానికి సంబంధించినటువంటి వాడు. చక్కటి భవంతులు, కట్టడాలు, ఏమండి ఎంతో అందం కలిగినటువంటి ఇల్లు కలిగినటువంటి వాడు, లేకపోతే ఎన్నో సదుపాయాలు ఉన్నటువంటి వసతి కలిగినటువంటి వాడు. అతడే అంటున్నాడు నా ఇల్లు యోగ్యమైనది కాదని. అంటే అతని యొక్క ఉద్దేశం ఏంటంటే, అన్నీ ఉన్నాయి కానీ నువ్వు వచ్చేంత యోగ్యత, పరిశుద్ధత మా దగ్గర లేదయ్యా. మేమెవరం అంటే అన్యులం. మా జీవితాలంతా వేరే వారికి దాసత్వం కలిగినటువంటిది. ఇప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నువ్వు